Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో విద్య అనేది ఈ రోజున ఎంత కాస్ట్లీ అయిపోయిందో మనందరికీ తెలిసిందే. సో ఎంతోమంది టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ డబ్బు లేక సరైన ప్రోత్సాహం లేక చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. సో కాబట్టి అంటే ఎవరైతే టాలెంట్ ఉన్నారో స్టూడెంట్స్ మంచి టాలెంట్ ఉండి మంచి సీట్ వచ్చి ఆర్థిక ఇబ్బందుల వల్ల అలాంటి వారు చదువుకి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ సిరీస్లో భాగంగా స్కాలర్షిప్ వీడియో 5 అని చెప్పవచ్చు అనమాట. సో ఇప్పటి వరకు ఒక 4 వీడియోలు అనేది మీకు పెట్టడం జరిగింది. ఒక 3 స్కాలర్షిప్ వీడియోలు, ఒక వీడియో వచ్చేసి విద్యాలక్ష్మి అంటే ఎట్లా మనం స్టడీ లోన్ తీసుకోవాలని చెప్పేసి అదొక వీడియో ఇచ్చడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఇది కూడా మీకు ఒక స్కాలర్షిప్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. అంటే ఎవరైతే మంచి మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకున్నట్లయితే ఎంతో కొంత మీకు ఈ ఫౌండేషన్ నుంచి మీకు స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే ఈ ఫౌండేషన్ పేరేంటి, దీనికి మీరు ఏ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్, ఏ ర్యాంక్ వరకు మీకు స్కాలర్షిప్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది మొత్తం ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతూ ఉంది. సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ద్వారా కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs అంటే జేఈ మెయిన్స్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, అదేవిధంగా ఇది ఇండియాలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. మెంటర్షిప్ అనేది కూడా జేఈ మెయిన్స్కి, అదేవిధంగా జోసా కౌన్సిలింగ్ వీటన్నిటికి ఇవ్వడం జరిగింది. ఎంసెట్కి, అదేవిధంగా ఏపీ సెట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. దాంతోపాటు మన ఛానల్ ద్వారా స్కిల్ టెస్ట్ అండ్ కెరియర్ గైడెన్స్ టెస్ట్ అందిస్తూ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, వారు రేపు ఏ కెరీర్ ఎంచుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లల యొక్క స్కిల్స్ టెస్ట్ చేసి పేరెంట్స్కి వివరించడం జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ అది ఫ్రీ అయితే కాదు, కొంచెం మినిమం అమౌంట్ ఉంటుంది. మీరు మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే ఈ స్కాలర్షిప్ వచ్చేసి మనకి ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అనేది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇస్తుంది అనమాట. ఈ స్కాలర్షిప్ అనేది మీరు 31 డిసెంబర్ 2023 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఏం సర్టిఫికేట్స్ కావాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మీకు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అకాడమిక్ ఎలిజిబిలిటీ మనం తీసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ప్రొఫెషనల్ డిగ్రీ చేస్తున్నారో అంటే మీకు బీటెక్ కావచ్చు, బీఈ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సెస్, ఎంటెక్ కావచ్చు, ఎంబీబీఎస్, ఫార్మసీ, ఎల్ఎల్బి ఇలాంటి అన్ని కోర్సెస్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో, ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో వీళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి వచ్చేసి మీకు మీ యొక్క అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మీకు మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అనమాట. మీకు రిజర్వేషన్స్ అలాంటి ఏది ఉండదు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ కాబట్టి ఓన్లీ పిల్లల యొక్క మెరిట్తో పాటు వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని వారు సెలెక్ట్ చేసుకొని లిమిటెడ్ మెంబర్స్కి ఇచ్చేటువంటి స్కీమ్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ వచ్చేసి మీకు లిస్ట్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అంటే మీకు ఏం కావాల్సి ఉంటుంది అనుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్ షీట్ కావచ్చు, ర్యాంక్ కార్డు కావాలి, కౌన్సిలింగ్ ఫర్ సీట్ అలాట్మెంట్ అది కూడా కావాల్సి ఉంటుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, మీ శాలరీ సర్టిఫికేట్ కానివ్వండి. శాలరీ సర్టిఫికేట్ అయినట్టయితే 3 months అనమాట. ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా ఇవ్వచ్చు మీరు. ఆధార్ కార్డు, ఈ ఆధార్ కానీ అది కావాల్సి ఉంటుంది మీకు. మీ యొక్క ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు అనేది పే చేసినట్టయితే వాటి యొక్క రిసిప్ట్స్ ఎంత ఖర్చు అవుతుంది అనేది, మీ యొక్క బ్యాంక్ పాస్బుక్, ఆ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క డీటెయిల్స్, మీ బోనఫైడ్ సర్టిఫికేట్ మీ కాలేజీ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ ఏదైతే చదువుతున్నారో అది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్ అండ్ ఎవరైతే గార్డియన్స్ ఉన్నారో వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా ఇవన్నీ కూడా మీరు తీసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి మీకు మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీకు ర్యాంక్ ఎంత వచ్చి ఉండాలనుకున్నట్లయితే మీరు ఏదైనా కానీ ఐఐటీస్లో చదువుతున్నా, ఎన్ఐటీస్లో చదువుతున్నా, ఓకేనా, IIITsలో చదువుతున్నా కానీ ఇక్కడ కొన్ని స్టేట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, నాగాల్యాండ్ ఇటువంటి స్టూడెంట్స్ అనమాట. సో వీరికి వచ్చేసి 90,000 లోపు మీ ర్యాంక్ ఉండాలి, ఓపెన్ ర్యాంకు. అదేవిధంగా ఎవరైతే స్పెషల్గా ఐఐటీస్లో చదువుతున్నారో ఐఐటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరి ర్యాంక్ కూడా సిఆర్ఎల్ ర్యాంక్ అనేది 20,000 బిలో ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఎవరైతే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం 6,000 బిలో ర్యాంక్ ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నది. కేరళ, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఒడిశా స్టూడెంట్స్ అయితే ఇట్లా 3,000 లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. సో ఇటువంటి స్టూడెంట్స్కి ఇది వచ్చేసి మీకు ఇంజనీరింగ్ స్కీమ్ అనుకోవచ్చు మీరు, బీఈ బీటెక్ వారికి.
అదేవిధంగా ఎంబీబీఎస్ వారికి కావచ్చు. ఎంబీబీఎస్ అయితే మీకు నీట్ ర్యాంక్ అనేది 40,000 బిలో ఉండాల్సి ఉంటుంది. ఫార్మసీ ర్యాంక్ తీసుకున్నా కానీ మీ స్టేట్ ర్యాంక్ అయినా లేకపోతే మీ నేషనల్ ర్యాంక్ ఏదైనప్పటికీ కూడా 2,000 బిలో ఉండాలన్నమాట. ఎల్ఎల్బికి కూడా తీసుకున్నట్లయితే మీకు ఇట్లా స్టేట్ వైజ్ అనేది కూడా క్లాట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. 3,000, 1,000 ఇంత తక్కువలో మీకు ర్యాంక్ ఉన్నట్లయితే తెలంగాణ ఎంసెట్ అయితే టీఎస్ లా సెట్లో 500 లోపు ర్యాంక్ ఉండాలి. ఏపీ లా సెట్ అయితే మీకు 800 లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. సో ఇట్లా మీకు ర్యాంకును బట్టి మెరిట్ స్కాలర్షిప్ అనేది ఈ సంస్థ అనేది ఇస్తుంది. సో ఈ యొక్క సంస్థ యొక్క లింకు, అప్లికేషన్ లింక్ కూడా మీకు ఇస్తాను. ఇది పూర్తిగా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అక్కడ ఆల్రెడీ స్కాలర్షిప్ పొందినటువంటి ఒక 2 స్టూడెంట్స్ యొక్క వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ ఉండి నిజంగా మీరు ఆర్థిక ఇబ్బందులతో మీరు బాధపడుతున్నట్లయితే మీకు వచ్చేటువంటి స్కాలర్షిప్స్ అనమాట. గవర్నమెంట్ స్కాలర్షిప్ లాగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ రాదు. ఇది కేవలం మెరిట్ బేస్డ్ అనమాట. మెరిట్ బేస్డ్తో పాటు మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వారు కనుక చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ట్యూషన్ ఫీజు, అదేవిధంగా మీ యొక్క ఏదైతే మెస్ ఫీజు కావచ్చు, మీరు కావాల్సినటువంటి అంత అమౌంట్ని కూడా ఈ ఫౌండేషన్ వారు 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్, 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అప్లికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఒక సాఫ్ట్ కాపీని రెడీ చేసుకొని అప్లై చేయండి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.